అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టంలో ఏవైతే ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన అనేక అంశాలు అది హౌసింగ్ బోర్డు ప్రాపర్టీస్ కావచ్చు, ఉమ్మడి ప్రాపర్టీస్ కొన్ని ఉన్నాయి. వాటికి సంబంధించి అయితే ఆ చట్టంలో పేర్కొనబడిన అంశాలన్నిటినీ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఉన్నతాధికారులతో ఒక 2 కమిటీలు ఆనాడు ఉన్నాయి. ఆ రాష్ట్రం కమిటీ ఉంది, ఈ రాష్ట్రం కమిటీ ఉంది. అతి కొద్ది రోజుల్లో మన రాష్ట్రం కమిటీ ఒక లెటర్ కూడా వాళ్ళకి కమ్యూనికేట్ చేసి విభజన చట్టంలో ఉన్న ప్రతి అంశాన్ని హై లెవెల్ కమిటీలో డిస్కస్ చేయాలని కూడా ఈరోజు కేబినెట్ తీర్మానించడం జరిగింది. అదే రకంగా కాళేశ్వరానికి సంబంధించిన కమిషన్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ కాళేశ్వరానికి సంబంధించిన ఇంకా ఏమైనా మీ దగ్గర వివరాలుంటే పూర్తి ఆధారాలతో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రతి అంశాన్ని మీరు కమిషన్కి చెప్పాలనుకున్న ప్రతి విషయాన్ని ఈ నెల 30వ తారీఖు లోపు చెప్పాలి అని కమిషన్ అడిగిన దాన్ని వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆనాడు కేబినెట్ లో జరిగిన డిస్కషన్ దీనికి అప్రూవల్ ఉందని లేదని ఉందని వారి వాయిసే వారు వినిపించుకున్నారు ఇప్పటి వరకు. అది గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కానీ, ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి గారు కానీ, అదే రకంగా ఆనాడు కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించిన దాంట్లో మెంబర్గా ఉన్న ఈటెల రాజేంద్ర గారు కానీ, అదే రకంగా తుమ్మల నాగేశ్వరరావు గారు రిటర్న్ గా కూడా రిప్లై పంపించడం జరిగింది. వీటితో పాటు కేబినెట్ కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ కట్టాల్సిన ప్రాజెక్టు ఎక్కడ కట్టాలు పూర్తి ఆధారాలతో రిటైర్డ్ ఇంజనీర్ల దగ్గర నుంచి ఆనాడిచ్చిన రిపోర్ట్ కానీ, కేబినెట్ సబ్ కమిటీ ఏ ఉద్దేశంతో వాళ్ళు వేశారు, అసలు కేబినెట్ సబ్ కమిటీ డిస్కషన్ ఈ కాళేశ్వరానికి సంబంధించిన మేడిగడ్డ, అన్నారం, సుందెల్ల ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన అంశం మీద ఉందా, లేకుంటే వేరే అంశం మీద డిస్కస్ చేశారా? వారి కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టు కేబినెట్ లో అప్రూవ్ అయిన తర్వాత ఆ కేబినెట్ అప్రూవ్ అయిన అంశాలని ఆనాటి పనుల్లో వారు ఇంప్లిమెంటేషన్ చేశారా లేదా అన్నది కూడా రేపు కాళేశ్వరం సబ్ కమిషన్ ముందు పూర్తి వివరాలతో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పూర్తి వివరాలతో రిటర్న్ గా ఇవ్వాలని కేబినెట్ ఈరోజు నిర్ణయం చేసిన దాంట్లో అదొక అంశం ఉంది.